నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం. తుది రూపు ఇవ్వడానికి నేడో రేపో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ. విభజన సమస్యలపై చర్చ కోసం ఈ నెల 6న భేటీకి ప్రతిపాదన. థర్డ్ పార్టీ యాప్స్ లో కరెంటు బిల్లుల చెల్లింపులు నిలిపివేత. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర డిస్కంల నిర్ణయం. మద్యం కేసులో సీబీఐ అరెస్ట్ను సవాల్ చేసిన కేజ్రీవాల్. ఢిల్లీ హైకోర్టులో నేడు విచారణకు రానున్న పిటిషన్. అమెరికా సుప్రీంకోర్టులో ట్రంప్నకు భారీ ఊరట. 2020 ఎన్నికల అవకతవకల కేసులో విచారణ నుంచి మినహాయింపు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్దమైంది. సామాజిక సమీకరణాల ఆధారంగా చేసిన కసరత్తు దాదాపు కొలికి వచ్చినట్లు సమాచారం. అధిష్టానంతో చర్చించి తుదిరూపు ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర ముఖ్య నేతలు ఇవాళ లేదా రేపు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడున్న అమాత్యుల శాఖల్లోనూ మార్పులు ఉండే అవకాశముందని సమాచారం. కేబినెట్ విస్తరణ కసరత్తు తుది దశకు చేరుకుంది. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా మరో 6గురికి చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. ఇటీవల 5 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ నేతలు కాంగ్రెస్ పెద్దలతో మంత్రివర్గ విస్తరణపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు. సామాజిక సమీకరణాల ఆధారంగా 4 మంత్రి పదవులకు ఎంపిక కొలిక్కొచ్చినట్లు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి 2, వెలమలకు 1, బీసీలకు 1 మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల వేళ ఏఐసీసీ ఇచ్చిన హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ ముగ్గురిలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. మిగిలిన ఇద్దరిలో ఒకరికి ఆర్టీసీ చైర్మన్ పదవి, మరొకరికి ప్రభుత్వ చీఫ్ విప్ ఇచ్చే దిశలో కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ కు మంత్రి పదవి పక్కా అయిందని సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేకపోవడంతో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుకు అమాత్య యోగం పట్టనుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ లేదా రేపు ఢిల్లీ వెళ్లి మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో తుది చర్చలు జరపనున్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపైన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా లాంఛనాలు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్తో సమావేశమయ్యారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపైన చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకం, అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన ఆర్వోర్ చట్టం, ధరణి స్థానంలో భూమాత పేరుతో తేనున్న అత్యాధునిక వ్యవస్థపైన చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆమోదించి గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న 12 బిల్లులపైన చర్చించినట్లు సమాచారం. ఈ నెల 7వ తేదీలోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లోని విపత్తు నిర్వహణ విభాగం పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించనుంది. సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఎండీఏ, మూసీ నది అభివృద్ది పనుల అధికారులతో చేపట్టిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 పురపాలికలు, నగరపాలికలు, 33 గ్రామ పంచాయతీల్లో ఈ విభాగం సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఇక నుంచి ఈ విభాగాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ గా పిలవనున్నట్లు సీఎం చెప్పారు. వరదలు, ప్రమాదాలు సంభవించినప్పుడే కాకుండా నగర ప్రజలకు నిరంతర సేవలు అందిస్తుందని చెప్పారు. దాదాపు 2000 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణతో పాటు నాలాలు, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా కాపాడే బాధ్యతలను ఈ విభాగం చేపడుతుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మూసీ నది అభివృద్ది పనులను వేగవంతం చేయాలన్నారు.
నగరంలోని చారిత్రక ప్రాధాన్యం కలిగిన కట్టడాలు, శిథిలమైన నిర్మాణాల పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విభజన సమస్యలపై చాలా రోజుల తర్వాత కీలక ముందడుగు పడింది. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి దోహదపడేలా ముఖ్యమైన చిక్కులను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు అయినా విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై పలు దఫాలుగా చర్చలు జరిగినా పరిష్కారం కాని అంశాలు ఇంకా ఉన్నాయని గుర్తు చేశారు. వీటికి సామరస్యపూర్వక పరిష్కారం సాధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖి చర్చల ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ చర్చలు మంచి ఫలితాలనిస్తాయనే నమ్మకముంది అని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు సుస్థిర ప్రగతి సాధించడానికి రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని తేల్చి చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇది మన బాధ్యత అన్న చంద్రబాబు ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా ఉమ్మడి లక్ష్యాలను సాధించడంలో ఇది కీలకమని వివరించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రగతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపి అధ్యయనం చేయించి త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ ఏడు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల కోసం సర్కారు బడ్జెట్లో నిధులు కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారంటీల అమలులో భాగమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమన్నారు. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన కార్యాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సహా గృహ, రెవెన్యూ, సమాచార శాఖల అధికారులతో బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్లకు సౌర విద్యుత్ ఏర్పాటు తప్పనిసరని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ఔటర్, రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ ఇళ్ల నిర్మాణంపై గృహ నిర్మాణ శాఖ దృష్టి సారించాలన్నారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేయాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. ఇళ్ల నిర్మాణానికి అనువైన ప్రాంతాలను గుర్తించి భూమి కోసం రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. 3 బృందాలుగా చెన్నై, బెంగళూరు, ముంబై నగరాల్లో ఇళ్ల నిర్మాణం, లబ్దిదారుల ఎంపిక, అర్హత తదితర విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేశాక ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు. 2 పడక గదుల ఇళ్ల వివరాలపైన భట్టి ఆరా తీశారు. సంపద సృష్టించి దాన్ని రాష్ట్ర ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వ లక్ష్యమని విక్రమార్క వివరించారు. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ వ్యవస్థల పటిష్టానికి కృషి చేస్తామని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ సభ్యుల వీడ్కోలు సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గడిచిన 5 సంవత్సరాలలో జిల్లా పరిషత్ నిధులు లేకుండానే కొనసాగిందని, పేద ప్రజలకు సేవ చేయాలన్న తపనతో సభ్యులు ఉన్నా నిధులు, అధికారాలు లేకుండానే కాలం ముగిసిపోయిందని మంత్రి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలతో ఎన్నుకున్న వ్యవస్థలు కీలకంగా పనిచేయాలంటే అందుకు తగ్గట్లే అధికారాలు, నిధులు ఉండాలన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఇవి ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. లీడర్షిప్ అనేది పోరాటం చేసి ప్రజలలో ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, బాధలు పంచుకుంటూ వాళ్ళకు చేదోడు వాళ్ళకు ఉండి పోరాట దత్త ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. గడిచిన 5 సంవత్సరాల్లో నాకు తెలిసి నిధులు కూడా ఎక్కువగా వచ్చినట్టుగా లేదు, ఎవరిని కూడా సంతృప్తి పరిస్థితి రాలేదు. కానీ ఈ రోజున ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయో వాటిని ప్రజలకు మనం నేరుగా ప్రజలలో ఇల్లు తిరిగి చేసినప్పుడే ఆ యొక్క గౌరవం దక్కుతుంది. వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల మొదటి వారంలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులను కలుపుకుని వన మహోత్సవాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో వివిధ సంస్థలు, ప్రజాప్రతినిధులు, పౌర సంఘాలను భాగస్వామ్యం చేయనుంది. ఈ మేరకు డీఆర్డీఏ అధికారులకు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద మొక్కలు నాటే స్థలాలు గుర్తించారు. నీటి వసతి ఉన్న ఖాళీ స్థలాల్లో మాత్రమే మొక్కలు నాటాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సూచించారు.
సత్ప్రవర్తన కింద ఖైదీల విడుదలకు ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు గవర్నర్ కార్యాలయం ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో భేటీ అయిన నేపథ్యంలో ఈ దసరానికి ఆమోదం లభించింది. ప్రభుత్వం నిర్ణయంతో సుమారు 220 మంది ఖైదీలు 2 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. విడుదలయ్యే ఖైదీలందరికీ ఉపాధి కల్పించాలని గవర్నర్ కార్యాలయం సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జైళ్ల నుంచి విడుదల కావాల్సిన ఖైదీలను ఇవాళ చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. ఫోన్పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఈ నెల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ టీజీఎస్ పీడీసీఎల్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఈ విషయం తెలిపింది. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు జులై 1 నుంచి ఆయా సంస్థలు విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేసినట్లు వెల్లడించింది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల మాదిరిగానే ఆయా యాప్స్ విద్యుత్ బిల్లుల చెల్లింపు సేవలు నిలిపివేసినట్లు పేర్కొంది. తమ వెబ్సైట్లో లేదా మొబైల్ యాప్లో కరెంటు బిల్లులు చెల్లించాలని టీజీఎస్ పీడీసీఎల్ వినియోగదారులకు సూచించింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని డిస్కంలకు ఆర్బీఐ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. విద్యుత్ బిల్లుల చెల్లింపులో సమర్థత, భద్రతకు పెద్దపీట వేసే చర్యలో భాగంగా బిల్లు చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని ఆర్బీఐ నిర్దేశించింది. పార్టీ ఫిరాయింపులపై రాష్ట్రంలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఫిరాయింపులకు కేసీఆరే ఆద్యుడని రేవంత్ విమర్శిస్తే ఆయారాం, గాయారాంల సంస్కృతి అంకురార్పణ చేసిందే కాంగ్రెస్ అని కేటీఆర్ ఎదురుదాడి చేశారు. పీసీసీ అధ్యక్షునిగా చేరికల్ని వ్యతిరేకించిన రేవంత్ ఇప్పుడు ఎలా కండువాలు కప్పుతున్నారని భాజపా దుయ్యబట్టింది. ఎమ్మెల్యేల చేరికల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది. 64 సీట్లతో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల ముంగిట ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపింది. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్షపై భారాస తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కాంగ్రెస్ వైఖరిని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తప్పుబడుతున్నారు. భారాస విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ఎదురుదాడి చేశారు. దీనికి ఎవరే ఇట్లాంటి పునాదులు వేసింది ఎవరు? మేమా? 61 మంది ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను తీసుకున్నాడు. ఫస్ట్ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కు 3 ఇంచులు అరిగేటట్టు నేలకు రాయాలి. అమరవీరుల స్తూపం ముందర చేసిన తప్పులకు క్షమించమని. రెండవది, మా ప్రభుత్వం వచ్చిన నెల తిరగకముందే ప్రభుత్వం పడిపోతుంది, 100 రోజులు కూడా ప్రభుత్వం మనుగడ సాగించదని చెప్పి కేసీఆర్, కేటీఆర్, హరీషే కదా అన్నది. దానికి వంతబాడింది బీజేపీ కదా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం 65 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మెజారిటీతో ఉన్న ప్రభుత్వాన్ని 3 నెలల్లో పడగొడతామని బీజేపీ, బీఆర్ఎస్ రోడ్ల మీద రంకెలేస్తుంటే మరి గాలికి వదిలేయాలన్నా? వాళ్ళు ఎటు చేస్తే అట్లా? కాంగ్రెస్ ఫిరాయింపులకు పాల్పడుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేల్ని రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ఈ భారతదేశంలో ఆయారాం, గయారాం అనే కల్చర్, అనే సంస్కృతి, ఆ విషబీజానికి ఆనాడు మొక్క దొడిగింది ఎప్పుడు అంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే భారతదేశంలో అంటారు, ఆయారాం, గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2004లో మనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు 26 మంది గెలిస్తే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన 10 మంది ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది. ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే, మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే, ఆనాడు తెలుగుదేశం పార్టీ, బీఎస్పీ పార్టీ ఆ రోజు 3/2 మంది మన పార్టీలో విలీనమైంది. ఏదన్నా ఒక శాసనసభ పక్షం 3/2 మంది కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధమని చెప్పి, చట్టబద్ధమని చెప్పి రాజ్యాంగంలో ఉంది. డాక్టర్ సంజయ్, రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా. చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా, ప్రజలు చెప్తారు. భాజపా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికల్ని లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించింది.
పీసీసీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపుల్ని వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు స్వయంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్యంపై నమ్మకముంటే రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు వలసలు పోతే సాగు తప్పులు కొట్టమన్నాడు. ఈ రోజు స్వయంగా ఇతర పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను మీరు స్వయంగా మీ చేతులతో కండువాలు కప్పడం, దాన్ని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి మేము ఇచ్చేటువంటి పిటిషన్ ని కూడా ఈ రోజు మీ ద్వారా ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ ఉండి స్పీకర్ గారు అవైలబుల్ లేరని చెప్తా ఉన్నారు. రిజిస్టర్ పోస్ట్ ఒకటి, ఈమెయిల్ ద్వారా ఒకటి, స్వయంగా ఆఫీస్లో అక్నాలజ్మెంట్ ద్వారా ఒకటి, 3 కాపీస్ మేము ఈరోజు అసెంబ్లీలో ఈ పిటిషన్ ని డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ని మేము ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికీ 5-6 పార్టీలు చేర్చుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. నిజంగా నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, నీకు ప్రజల మీద నమ్మకం ఉంటే వాళ్ళతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం రండి. భాజపా భారాస కుమ్మక్కులో భాగంగానే తన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరుతున్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఆ 2 పార్టీలు సహకరించుకున్నాయని ఆరోపించారు. మహేశ్వర్ రెడ్డి గారే పోయి ఆ సభ్యత్వాన్ని రద్దు చేయమని అడగడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉంది కాబట్టి నేను రావడం జరిగింది. ఇప్పటికైనా ఆయన ఏ హోదాలో మా సభ్యత్వాన్ని రద్దు చేయమని అడిగాడో వాళ్ళ పార్టీలో క్లారిఫికేషన్ ఉందా, వాళ్ళ పార్టీ నిర్ణయమా, హైకమాండ్ జేపీ నడ్డా గారు చెప్పారా, ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు చెప్పారా, ఎవరు చెప్పారో ఆ మాట కూడా చెప్పినట్టయితే, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్ లో నువ్వు యాక్ట్ చేస్తున్నావు ఆ మాట కూడా చెప్పాల్సినటువంటి అవసరం మహేశ్వర్ రెడ్డి గారికి ఉంది. భారాస నుంచి మరో 13 నుంచి 14 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారంతో ఫిరాయింపులపై మరింత వేడి రాజుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. డిఎస్సి గ్రూప్ 2-3లో పోస్టులు పెంచి పరీక్ష నిర్వహణ సమయం పొడిగించాలని కోరుతూ నిరుద్యోగులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. 25,000 పోస్టులతో మెగా డిఎస్సిను నిర్వహించాలని కోరారు. టెట్ పూర్తయిన నెల రోజులకే డిఎస్సి పెట్టడం వల్ల చదువుకునేందుకు తక్కువ సమయం ఉందని వాపోయారు. కనీసం 3 నెలల వ్యవధి ఉండేలా ఆలోచన చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఎదుట ప్రాధేయపడ్డారు. వారి ఆవేదనను ఓపికగా విన్న మంత్రి షెడ్యూలు మార్పుపై ఆలోచన చేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. డిఎస్సి కోచింగ్ కూడా ఫ్రీ ఇప్పిస్తున్నా. ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టాం అలా డేట్కి ఇస్తామని. పోస్ట్పోన్ చేసినాకో పనికిరాని వాళ్ళు ఏం చేస్తారు, పని చేసిన వాళ్ళు పని లేని ఇంట్లో కూర్చున్నారు, చూసిన వాళ్ళు పోస్ట్పోన్ చేసినారు. రిజల్ట్ ఇచ్చిన టెట్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత భాజపా యువమోర్చా నాయకులను తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పరామర్శించారు. గాంధీ ఆసుపత్రి వద్ద దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకులకు మద్దతుగా ఆసుపత్రికి వెళ్లిన 20 మంది యువమోర్చా నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి తిరుమలగిరి పీఎస్కు తరలించగా విషయం తెలుసుకున్న మహేశ్వర్ రెడ్డి పోలీస్ స్టేషన్కు వెళ్లి వారిని పరామర్శించారు. కొత్త చట్టాల ప్రకారం రాష్ట్రంలో కేసుల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఐపీసీ, సీఆర్పీసీ, ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ప్రకారం కేసుల నమోదు కోసం పోలీసులు ప్రామాణిక కార్యాచరణ విధానం ఎస్ఓపీతో కూడిన బుక్లెట్ను రూపొందించారు. 43 ఎస్ఓపీలతో పాటు 31 ప్రొఫార్మర్లతో కూడిన ఈ బుక్లెట్ను అన్ని ఠాణాల్లో అందుబాటులో ఉంచారు. కేసుల నమోదులో దర్యాప్తు అధికారులకు సహాయం చేసేందుకు ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ను డీజీపీ రవిగుప్తా ప్రారంభించారు. పోలీస్, న్యాయ, ఫోరెన్సిక్ నిపుణుల పర్యవేక్షణతో కూడిన ఈ కేంద్రం 24 గంటల పాటు అందుబాటులో ఉండనుంది. దర్యాప్తు అధికారులకు ఏదైనా సందేహాలుంటే ఈ కేంద్రంలోని నిపుణులను సంప్రదించవచ్చు.
కొత్త చట్టాలతో పాటు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టంలో వచ్చిన మార్పుల గురించి రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు అధికారులకు శిక్షణ ప్రారంభించారు. జూలైలో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం అంతకన్నా ఎక్కువ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వ్యవసాయం, నీటి వనరులకు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపిన వాతావరణ శాఖ వరదలు, రవాణా దెబ్బతినడం, ప్రజారోగ్య సవాళ్లు, పర్యావరణ వ్యవస్థ నష్టం వంటి ప్రమాదాలను తెస్తుందని వెల్లడించింది. రుతుపవనాల సీజన్ 2వ భాగంలో లానినా పరిస్థితులు అభివృద్ధి చెందే అవకాశముందని ప్రకటించింది. ఈ నెల 4 నుంచి సమృద్ధిగా వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. నిర్మల్ జిల్లాలోని బాసర్లో గోదావరి నది జలకళ సంతరించుకుంది. ఎగువన గల మహారాష్ట్రలోని ధర్మాబాద్ సమీపంలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను సిడబ్ల్యూసీ అధికారుల సమక్షంలో తెరిచారు. ప్రాజెక్టు యొక్క గేట్లు తెరవడంతో గోదావరి వద్ద జలకళ పరుగులు తీస్తోంది. నిన్నటి వరకు ఎడారిలా తలపించిన గోదావరిలోకి ఎగువన ఉన్న బాబ్లీ నుంచి నీరు రావడంతో గోదావరి పుణ్యస్నానానికి వచ్చే భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాసర నుంచి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వరకు గోదావరి పరివాహక ప్రజలు, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్ఆర్ఎస్పీ అధికారులు సూచించారు. మద్యం కుంభకోణం కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం ఇవాళ జరపనుంది. జూన్ 26న ట్రయల్ కోర్టు తనను 3 రోజులు సీబీఐ కస్టడీకి ఇవ్వటాన్ని కూడా ఢిల్లీ సీఎం సవాల్ చేశారు. జూన్ 29న ట్రయల్ కోర్టు ఆయనకు జూలై 12 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ను సీబీఐ జూన్ 26న తీహెడ్ జైలు నుంచి అరెస్ట్ చేసింది. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లా రౌదీ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. వారంతా ఇంట్లోని వేర్వేరు దూలాలకు ఉరివేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఒక జంట, 3 పిల్లలు ఉన్నట్లు తెలిపారు. మృతుల బంధువు ఒకరు ఇంటికి వెళ్లి ఎంత పిలిచినా తలుపు తీయలేదు. తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా కుటుంబ సభ్యుల మృతదేహాలు దూలాలకు వేలాడుతూ కనిపించాయి. బంధువిచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇవి హత్యలా లేదా ఆత్మహత్యలా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను మార్చేందుకు యత్నించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును 9 మందితో కూడిన ధర్మాసనంలో 6 న్యాయమూర్తులు సమర్థించారు. అమెరికా రాజ్యాంగం అనుసరించి అధ్యక్షునికి ఉన్నట్లే మాజీ అధ్యక్షునికి నేరాభియోగ విచారణ నుంచి సంపూర్ణ మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని 3 న్యాయమూర్తులు వ్యతిరేకించారు. కోర్టు నిర్ణయంతో నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లోపు న్యాయస్థానాల్లో ట్రంప్ను విచారించే అవకాశాలు ఉండవు. బ్యాలెట్ పత్రాల్లో ట్రంప్ పేరు చేర్చవద్దన్న కింది కోర్టు తీర్పును నిలిపివేసిన తర్వాత ట్రంప్నకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానంలో వెలువడిన మరో తీర్పు ఇది. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ట్రంప్, మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది భారీ విజయమని హర్షం వ్యక్తం చేశారు. అమెరికా పౌరుడిగా గర్విస్తున్నానని వివరించారు. ఆఫ్రికా ఖండంలో అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో గాఢాంధకారం అలుముకుంది. సరైన విద్యుత్ సరఫరా లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. 20 కోట్లకు పైగా జనాభా కలిగిన నైజీరియాలో సగం మంది ప్రజలు చీకట్లోనే జీవితాన్ని గడుపుతున్నారు. ప్రజల అవసరాలకు సరిపడా కరెంటు లేకపోవడంతో వ్యాపారాలు, ప్రజాసేవలు దెబ్బతింటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా విద్యుత్ నిలిచిపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ప్రజల దుస్థితి నానాటికి దిగజారిపోతోంది. అక్కడ సరైన విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు అంధకారంలోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నైజీరియాలో దాదాపు 10 కోట్ల మంది కరెంట్ లేక చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆఫ్రికా ఖండంలోనే అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. అక్కడ సరైన వసతులు కూడా ఉండవు. ప్రస్తుతం అక్కడి ప్రజలు తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నైజీరియాలో దాదాపు సగానికి పైగా మంది ప్రజలు జాతీయ విద్యుత్ గ్రిడ్పై ఆధారపడి ఉన్నారు. కానీ ఆ సంస్థ ప్రజల అవసరాలకు సరిపడా విద్యుత్ సరఫరా చేయలేకపోతోంది. రోజువారీ అవసరాలకు తగినంత కరెంటును కూడా సరఫరా చేయలేక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గ్రామీణ ప్రాంతాలకైతే పూర్తిగా విద్యుత్ సరఫరా ఆపివేయడంతో అక్కడి ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నారు.
విద్యుత్ లేక విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. పాఠశాలలకు కరెంటు సరఫరా నిలిచిపోయిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. విద్యుత్ కోసం గ్యాసోలిన్, డీజిల్తో నడిచే ప్రైవేటు జనరేటర్లను ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. తరగతి గదిలో కొన్నిసార్లు వెలుగు కోసం సూర్యకాంతిపై ఆధారపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నైజీరియాలో చాలా పాఠశాలలు జాతీయ విద్యుత్ గ్రిడ్ అందించే కరెంటుపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో విద్యా వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయని, వాటికి అనుగుణంగా విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయుడు మైదీన్ రాజీ చెప్పారు. సరైన విద్యుత్ సరఫరా లేకుండా విద్యార్థులకు అవసరమైన వాటిని తాము అందించలేమని తెలిపారు. కొన్నిసార్లు 2 వారాలకు పైగా విద్యుత్ సరఫరా లేకుండా గడపాల్సిన పరిస్థితి వస్తోందన్నారు. దీంతో చాలా మంది వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. నైజీరియాలో విద్యుత్ సామర్థ్యం 8,000 మెగావాట్ల కంటే తక్కువగా ఉంది. సగటున సరఫరా 4,000 మెగావాట్ల కంటే తక్కువగా ఉంది. కేవలం 56 లక్షల జనాభా ఉండే సింగపూర్లో సరఫరా అవుతున్న విద్యుత్ కంటే